ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రియ ప్రభువా, కరుణ కలిగిన రక్షకుడా, మీరు మమ్మలను ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయం కొరకే వందనములు, నూతన దినం కొరకే వందనములు. ప్రభువా నాయన, ఈ ఉదయకాలం మీరు చేసిన ప్రతి మంచి మేలు కొరకే మీకు వందనములు. అయ్యా, కొంచెం సమయం నాయన ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఆటంకం జరిగిన నీ బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానము కొరకే వందనములు. ప్రభువా, నీ బిడ్డలను మీరు వాడుకున్న విధానం కొరకే వందనములు. నీ బిడ్డలిద్దరూ ప్రభువా కష్టపడి దానిని ప్రభువా మీ కృప ద్వారా చక్కగా మరల లైవ్ ఇవ్వటానికి చూపిన కృప కొరకై వందనములు. మా పట్ల చేయుచున్న మేలులకై వందనములు. ఈ పరిశుద్ధ దిన ఉదయకాలం ఈ ఆరాధన ఆరంభించుచుండగా మాకు తోడయ్యండి. మీ ఆత్మ వర్షం మా మీద కుమ్మరించి ఈ ఆరాధన అంతటిలో సన్నిధిని మీ కృపను మాకు బలముగా అనుగ్రహించి మహిమ పొందమని ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముందుగా 213 పాట పాడుకుందాం. 213. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించి నన్ను ప్రేమించిన పాపినైనా నన్ను నన్ను ప్రాణముగా నిచి కన్నా కన్నించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించిన పాపినైనా తల్లి యేసు నన్ను ప్రేమించినావు, మంచి నాలో పుట్టదంచు నీవెరిగినవు, మంచి నాలో మంచి ప్రేమించిన మంచి ప్రేమ
శక్యమే గాని మంచి ప్రేమించున్నాడు యేసు నన్ను చీన పాపినైనాను నన్ను ప్రేమించున్న కష్టము కష్టములన్నీ నిన్ను తెలిసి నన్ను నన్ను ప్రేమించిన నవల ఫలం చిన్న ఫలము చిన్నావు చిన్న తొమ్మిదో పాట పడుకుందాం తొమ్మిదో పాట ప్రేమియ కాంతను వేసను నామం సన్నుకి
నామం పడబడుతున్నాం 235 పేజీలు కృతజ్ఞత స్తోత్రముతో సంతోషగానము చేయుదము
ప్రభు సా నూట 4 పాట పాడుకుందాం. భజన చేయుచు
నిజంగా దివ్య పదవిని విడిచి దేవుడు జన్మించినారు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. నిజమే, యేసు ప్రభు వారికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉందో, ఎంత కృప ఉందో ఎవరు వర్ణించలేరు. చెడిపోయిన మన జీవితాలను చేరదీసే ఏకైక దేవుడు, జాలిపడే దేవుడు, కరుణ చూపించే దేవుడు. ఆయనతో ఏ సంబంధం లేనటువంటి పరులుగా బ్రతుకుతున్న మనలను ఆయన పరిశుద్ధతతో సంబంధం లేకుండా, ఆయన నీతితో సంబంధం లేకుండా, ఆయన పరిశుద్ధ ప్రేమతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుచున్నటువంటి మనలను ప్రియమైన వారలారా, ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఎవరి కోసం? ఆయనకు చెందిన వారి కోసం ప్రాణం అర్పించాడంటే మీనింగ్ ఉంది. కానీ ఆయనకు చెందని వారి కోసం కూడా ప్రియులరా ప్రాణాన్ని అర్పించాడంటే అది మనం అర్థం చేసుకోలేని ఉన్నతమైన చిత్తం ప్రియులరా. ఏ మానవుడి వల్ల కానిది ప్రియులరా. ఎలాంటి పదవిని విడిచిపెట్టి మనల్ని రక్షించటానికి వచ్చాడు. చెడిపోయిన మనలను, పాడైపోయిన మనలను చేరదీయటానికి, హత్తుకోవటానికి, పందులతో సహవాసం చేస్తూ దుర్వ్యాపారములలో తిరిగి జీవితాన్ని శాపగ్రస్తం చేసుకుని ప్రియులరా లాంటి వ్యక్తిని కూడా పరుగులెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న ప్రేమ. అందుకే ఈ భక్తుడు ఏమని రాశాడంటే, ఎంత అని వర్ణింప ఇళ్లలో ఎవరికి కూడా సాధ్యము కాదు. అంత లోతైన ప్రేమ. ఇలాంటి మధురమైన లోతైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మనందరం కూడా స్తుతిస్తూ విడిచిపెట్టలేను. చిన్న చిన్న ఏదైనా సంబంధమైన నేను కష్టం. సర్వ సృష్టిలో కూడా అత్యంత శ్రేష్టమైన పదవి, దివ్య పదవి, తండ్రి కొడుకు పక్షంలో ఆసీనుడై కూర్చొని గొప్ప పదవి. అలాంటి పదవిని సైతం నా రక్షణ కోసం ఎంత తేలికగా వదిలిపెట్టేసిన గొప్ప దేవుడు నాయన. ప్రభువా, మిమ్మల్ని నమ్మకంగా వెంబడించే హృదయం ఇవ్వండి. మీ ప్రేమను అర్థం చేసుకుని కృతజ్ఞత కలిగి బ్రతికే జీవితం నాకు ఇవ్వమని నుంచి పది ప్రశ్నలు చేసుకుంటూ చేరదీసి తీసుకుని
తీసుకొని మనకి శ్రేష్టమైన భోగాన్ని నేర్పించారు. ఆశీర్వాదం పుచ్చుకొని శంసుమాని వేడుకొందైనా యేసయ్యా మీకు సహాయము చేయము. మీ ప్రేమను చేసుకోగలిగిన అమితైన గురించి నాకు ఇవ్వనాయన. ఇంత ప్రేమ నేను మీ సన్నిధికి రాగలిగించు. ఈ లోకము చెడిపోయింది. ఎంత వంశములు అనేక శ్లోక స్త్రీలను క్షేములు యేసయ్యా మీకు అయ్యా మిమ్మల్ని స్తుతించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రియ ప్రభువా, కరుణ కలిగిన రక్షకుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మలను మీ సన్నిధిలో సమకూర్చి మీరు మాకు ఇచ్చిన నాయన పాతల కొరకే వందనములు, జీవము కలిగిన దేవుని సన్నిధి కొరకే వందనములు. ప్రభువా, మేమందరం ఈ ఉదయకాలం మీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా మీ పట్ల మీ కృప చూపి అయ్యా దివ్య సన్నిధిని విడిచి దీనుడై పుట్టినారు నాయన. అనేక వర్తమానములు భూమి మీద తెలియచేశాయి. ఎన్నో సత్యములు, ఎన్నో బలపరిచే మాటలు, ఎన్నో ప్రేమపూరితమైన మాటలతో మిమ్మల్ని ఆరాధించాలి. మీకు వందనములు. చెడిపోయిన మిమ్మల్ని చేరదీసి బ్రోచినందుకే వందనములు. పడిన దృష్టిలో నుండి మమ్మలను లేవనెత్తినందుకే వందనములు. పెట్టినందుకే వందనములు. చేసే దేవుడిని చేసుకోవాలనుకున్న సమయాన్ని చేసుకొని మాకు ఇచ్చినందుకై మీకు వందనములు. దయగలిగింది ఈ ఉదయకాలంలో నాకు దయచేయండి. మీ ఆత్మీయం అనేది కుమరించండి. మీ సన్నిధికి దయచేసి మీ జీవపు మాటలతో మమ్మలను నింపి నాయన జరుగుతూ ఉన్న ఆరాధన అంతటి మీద మీ అభిషేకాన్ని మనం కుమరించి మహిమ పొందమని చేయండి. చూపించమని
క్రీస్తు ప్రభు శ్రేష్టమైన మనం ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 220 పేజీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నుండి చివరకు 2వ వచనం చెప్పగా చదువుకుంది. వచనం నుండి హెబ్రీ పత్రిక అండి 11వ అధ్యాయము సౌండ్ పెంచాం. 29వ వచనం నుంచి చివరి దాకా చదువుకుందాం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి వారు పొడిమి నేలలో నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిరి. ఐగుప్తులు అలాగూ చేయి చూసి మునిగిపోసాగిరి. విశ్వాసం బట్టి రాబని వేసే వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవివేకులతో పాటు నశింపకపోయాను. వారి విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యమును జయించరు, వాగ్దానమును పొందిరి, సింహములను మృదులైన తమ వారిని పొందిరి, పొందగోరి విడుదల పొంది రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను మేఘ చర్మములు వేసుకొని హేమపాడి శ్రేష్టమైన మనం సిద్ధం పడ్డాము. మనకు వాగ్దానం గురించి చేసుకోవచ్చండి. Jesus. Jesus. నోట్ 91వ పాట పాడుకుందాం.
నాదు జీవితం మధుర గీతమై చాతని సాధ్యమున్ నాకు సాక్షిగా ఉండిన కష్ట సుఖములన్నీ నా చాత నూట 11 ఆలయంలో ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు సాక్షిగా జీవించండి కలిగి ఉండాలి ఆలయంలో చెప్పే భక్తి వలదు గిరి వరకు వెళ్ళాను కల్వరిగిరి వరకు వెళ్ళాను వెళ్ళాను ఏ చేయను ఏ చేయను కల్వరిగిరి వరకు நான் வீட்டில் பார்த்தோம் கல்வரிగిరి జీవాత్మ స్నేహితుడమ్మా విషయాలని ఎవరి స్థానాన్ని చూడడం ఆత్మను కొనసాగించట్లేదు ద్వారా మనతో మాట్లాడినట్లుగా జీవింపచేయనట్లుగా సాక్ష్యములను బలపరచునట్లుగా మన జీవితాలను సరిదిద్దినట్లుగా క్రీస్తు ప్రభు ఎదుట ప్రభు మిగతా కలిగిన మాట వినిపింపచేయండి ప్రయత్నం చేద్దామండి నిమిషం అందరూ
ప్రభువా ఈ ఉదయకాలం నాతో మాట్లాడయ్యా అని వేడుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రియ ప్రభువా, ప్రళయించిన రక్షకుడి అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సన్నిధి కొరకై మీకు వందనములు చెల్లించుకుంటూ ఉంటాం. కరుణామయుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ ఉదయకాలం మీ సన్నిధిలో సమకూర్చున్నారు. ప్రభువా నాయనా, ప్రతి ఆటంకమును మీరు బంధించినందుకై వందనములు. మీకు ఇచ్చిన స్వేచ్ఛ కొరకై, మీరు ఇచ్చిన విడుదల కొరకై, మీకు ఇచ్చిన కాపుదల కొరకై వందనములు. ప్రభువా ఈ ఉదయకాలం మీ ఘనమైన సన్నిధిని, మీ ఆత్మ వర్షమును మా మీద కుమ్మరించి అంతటిలో మీ కృపను, మీ సన్నిధిని మా మీద కుమ్మరించి నిండు మనసుతో మిమ్మల్ని వెంబడించబెట్టినముగా మమ్మలను చేసి, అయ్యా బలహీనుడైన నన్ను కూడా మీ సెలవు చాటున మరుగు చేసి, మీ స్పష్టమైన స్వరమును మేము వినగలిగినట్లుగా మమ్మందరినీ పరిపరచమని, ప్రతి ఆటంకమును బంధించి వేసి నెమ్మదిగా సమాధానముగా దేవుని వాక్యం ప్రకటించడానికి కూడా పరిస్థితులన్నిటినీ కూడా మీరు అనుకూలపరిచి మహిమ పొందమని క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గమనంగా ప్రియులరా, ఈ రోజు మనం చూసినటువంటి దేవుని వాక్యంలో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివేటప్పుడు అనేక మంది తమ జీవితాలలో ఏ విధంగా ప్రభువుని విశ్వాసంతో వెంబడించారు అని అనేక మంది భక్తులను గురించి ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీ పత్రికలో చాలా మంది పేర్లు పెట్టి వ్రాసుకుంటూ వచ్చారు. కానీ అన్ని పేర్లు వ్రాయటం కుదరదు కాబట్టి చివరికి వచ్చేసరికి ఏం చేయటం మొదలు పెట్టాడు అంటే, నీతి కార్యాలు జరిగించారు, సింహముల నోళ్ళు మోశారు, అగ్ని బలమును చల్లార్చారు, పెద్దగారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, రాళ్లతో పడ్డారు, రక్తములతో పోయబడ్డారు, శోధింపబడ్డారు, చంపబడ్డారు. ప్రియులారా, ఈ విధంగా అనగా అనేక మందికి అనేక క్లిష్టమైన సమస్యలు ఎదురైన వారందరూ కూడా దేవుని కోసం నిలబడినారు. ఎంత ధైర్యపరిచేటువంటి మాటలు! ఏమండి, ఒక మనిషిని రంపంతో 2 ముక్కలుగా పోల్చమంటే సగం క్షణంలో చదివి 2-3 సెకండ్లలో చదివేశారు. కానీ ఆ పోయబడేది కొందు బాధ. అగ్నిగుండంలో తోయబడినప్పుడు ప్రియులారా, అగ్ని బలమును చల్లార్చారు అని ఒక్క నిమిషంలో అనుకున్నాం. కానీ ప్రియులారా, ఆ అగ్నిగుండంలో త్రోయి మరణించినప్పుడు అగ్ని కాల్చబోతుంది, హృదయాన్ని సహితము కాల్చివేస్తూ ఉంది అన్న సన్నివేశాలు వాళ్ళతో చూసినప్పుడు వారి హృదయం ఎలుగుతుంది. ప్రియులారా, ఎలాంటి పోరాటముల గుండా వెళ్ళి ఉంటారు, ఎలాంటి ఆవేదనమైన మార్గముల గుండా ఉంటారు. చదివేస్తాం ప్రియులు. పెట్టబడటం అంటే ఎంత భయంకరమైన విషయం. ఒక్కొక్క రాయి తగులుతూ ఉన్నప్పుడు, శరీరము ఛత్రమవుతూ ఉన్నప్పుడు, రక్తం ఏర్ల పారుతూ ఉన్నప్పుడు ఆ బాధ భరించటం ఎలా కష్టం. అయితే ప్రియులరా, వీరిలో అనేక మంది కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళారు. వెళ్ళినా కూడా వారి
మీలో మార్పు లేదు. అది ఈ గ్రంథకర్త చెప్పాలనుకున్న లోతైన సత్యం ఏంటంటే, వాళ్ళు వెళ్ళిన మార్గం ఏదైనా సరే, అగ్నిదారుల గుండా వెళ్ళారా, రంపముల గుండా వెళ్ళారా, రాళ్ల మార్గం గుండా వెళ్ళారా, సింహముల ముందు గుండా వెళ్ళారా, ప్రయాణం చేసినా కూడా దానిని కోసం నిలబడాల్సి అది భక్తుడు చెప్పదలుచుకున్న సాగిన ప్రియులైన అందుకే వారు వీరులయ్యారు. ఈ ఉదయకాలం నేను 3 రకాల పరిస్థితుల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియులారా, కొంతమంది వారి స్థలాలు మారినాయి. ఏం మారినాయి? స్థలాలు మారినాయి. స్థలాలు మారినాయి కానీ స్వభావం మారల. క్రీస్తుని కలిగిన స్వభావము మారలేదు. స్థలాలు మారినా స్వభావం మారలేదు. మళ్ళా చెప్పండి అందరూ. ఏ స్వభావం? క్రీస్తుని కలిగిన స్వభావం. ఆ స్వభావం. ప్రియులారా, ఇది చాలా దీవెనకరమైనటువంటి మాట. సరే, ఈ ఉదయకాలం స్థలము మారిన స్వభావం మారలేదు. ఇలాంటి వారిని గురించి గమనిద్దాం. క్లుప్తంగా వెళదాం. 3 అంశాల గురించి చెప్పాలి కాబట్టి క్లుప్తంగా వెళదాం. మొదటిగా ప్రియులరా, స్థలం మారినటువంటి ఒక చిన్నది ఒక ఆమె ఉన్నది. ఆమె ఇశ్రాయేలు దేశం నుండి సిరియా దేశానికి బానిసగా కొనుక్కోబడింది. ప్రియులారా, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి అనేక మందిని బందీలుగా పట్టుకొచ్చాడు. మందిని బందీలుగా పట్టుకొచ్చాడు. అయితే ఈ బందీలుగా పట్టుకొని రాబడినటువంటి సమయంలో ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో నుండి ఒక చిన్నదానిని కూడా కొని వచ్చారు. అంటే ఇప్పుడు ఈ చిన్నదాని స్థలం ఏమైంది ప్రియులారా? మారింది. స్థలము మారింది. ఈమె దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీ. ఈమె స్థలము మారింది. దేవుణ్ణి ఎరిగిన స్వభావము కలిగినటువంటి స్త్రీ. ఈమె స్థలము మారింది. స్థలము మారినప్పుడు దేవుణ్ణి కలిగిన స్వభావంలో ఏమైనా మార్పు వచ్చింది ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో మనం చూసినప్పుడు మొదటి 3 వచనాలు. అయి ఉండేది కానీ రోజు సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండు. వారచట నుండి ఒక చిన్నదాని చెరగొని తెగ ఇది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈ షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. చేయునని తన యజమాని రాతో నేను చాలా ప్రేమని వచ్చింది. ఇల్లు వెంటల దగ్గర అల్లారుముట్టుగా పెంచబడుతున్నటువంటి చిన్నదానిని బానిసగా పని చేయించడానికి నయమాను ఆ దేశంలో నుంచి ఈయనను కూడా తీసుకొని వచ్చాడు. ఈ స్థలము దగ్గర నుండి ఇంకా అల్లారుముట్టుగా పెంచబడే స్థలమే నుండి స్థలం నుండి తీసుకుని వచ్చి
స్వభావం ఈమె వయస్సులో చిన్నదిగా కనపడుతూ ఉన్నది, కానీ విశ్వాసములో గొప్పదిగా కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈమె నిజంగా స్థలము మారినా కూడా ఈమె ప్రవర్తన గుర్తుపడుతూ ఉంది. సోమవారం స్థలం దాని స్థలం మారిన మంచి చాలా మంది ప్రియులుగా ఈమె ప్రవర్తన ఎరిగింది. ప్రవర్తన యొక్క దేవుడిని కూడా ముండినా కూడా మనం దేవుని యొక్క శక్తితో అనేక అర్థక్షీణులను ఉన్నాడు అన్న విషయం తాను ఉన్న ఇశ్రాయేలు దేశీకున్నాడు. ఆమె విశ్వాసం కలిగించారు. స్వాక్షణలు ఆమె విశ్వాసం కలిగి ఉన్నది. ఆమె స్వభావములో ఈమె శారీరకంగా చిన్నది బానిస, కానీ ఆత్మీయంగా గొప్పదిగా ఉంటుంది. ప్రియులారా, ఈమె చిన్న వయస్సులోనే తన పాప బంధకముల నుండి విడుదల పొందింది. స్వభావాన్ని కల్పించిన తర్వాత కూడా అప్పుడు ఈమెలో కోపముందును, ఒకప్పుడు కానీ శకుడిని కలుసుకున్నది. పాప సిరియా దేశానికి వచ్చిన స్థలము మారినా కూడా నాలుగు పేటముండుతున్నది. ఆత్మీయంగా అన్నితమైన స్వభావాన్ని కాపాడుకుంటుంది. వీరు చేశారు, వీరు చేసిన నేను మేలే చేయాలి. వీరు నన్ను దూషించారు, వీళ్ళు నన్ను దూషించిన నేను దూషణ ప్రతిదూషణ చేయకూడదు. వీరు అన్యాయంగా అవి నేను చిన్న పాపను ఎలాంటి చూడండి. పాప బంధకాలు విరిచివేయబడినాయి. ఆమె స్వభావం మారింది. ఇప్పుడు స్థలాన్ని మార్చినా కూడా వచ్చిన తరగతి కూడా స్వభావం కనిపిస్తుందా? వీళ్ళు ఇంత నష్టం చేశారే, మా తల్లిదండ్రులకు దూరం చేశారే అని కోపం పెరగల, అది పెరగల, వ్యక్తిత్వం పెరగల, ద్వేషం పెరగల. ప్రియులారా, స్వభావమే ఈమెలో ఉండిపోయింది. క్షమాగుణపు స్వభావమే ఈమెలో ఉండిపోయింది. ఈమెలో క్షమాగుణం ఉంది, ఆత్మీయంగా ఉన్నతమైనదిగా ఉంటుంది. తన యజమానుడు కుష్ఠరోగి అన్నటువంటి విషయాన్ని గుర్తించింది. ప్రియులారా, స్వభావం చెప్తున్నా. ఇస్రాయేలు దేశంలో ఉన్నప్పుడు
సహాయం చేసే స్వభావం కలిగి ఉన్నది. స్వభావం అండి, సహాయం చేసే స్వభావం కలిగి ఉంది. ఫిర్యాదుతో వచ్చిన తర్వాత కూడా సహాయం చేసే స్వభావాన్ని మార్చుకోలేదు. ప్రియులనే, నిజమే చూస్తున్నారు. ఈయన మంచి ఇదే చూస్తూ ఉన్నారు. అనేక మంది ప్రియులను ఇదే చూస్తూ ఉన్నారు. కానీ అతని వస్త్రముల సాటిన దాగి ఉన్న కుష్ఠరోగాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. కానీ ఈ చిన్నది గుర్తించింది. అతని కుష్ఠరోగము తన పరాక్రమము చాటున, తను ధరించేటువంటి వస్త్రముల చాటున దాగి ఉన్న కుష్ఠరోగాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఈయన గుర్తించగలిగింది. ప్రియులరా, ఏ మానవుడైనా యేసుని రక్షకుడు పాపి అంటావా, కుష్ఠరోగి అంటావా, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నీ రోగము పాపము అని రక్షకుడు ఎవరి జీవితంలో లేకుండా ఉంటాడు. ఎవరి హృదయమును యేసయ్యకు ఉంటారు. నీ స్థాయి నీ చేతులు ఉన్న విషయం ఏమండి ఇది గుర్తుపడుతుంది. బైబిల్ కూడా ఏం చెప్తుంది? ప్రతి వాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నడినెత్తి మీద ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. త్రికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి కళ్ళు పాడైపోయినాయి, నోరు పాడైపోయింది, పదవులు పాడైపోయినాయి, చెవులు పాడైపోయినాయి, హృదయం చూసిన మనుషుల జీవితాలను సంవత్సరమైనా కూడా పాడిన కనబడటం లేదు. ఆదిలో ప్రతి వ్యక్తి వ్యాధిని కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇలాంటి వారికి సహాయం చేసే స్వభావం. మన దేశంలో ఉన్నప్పుడు సహాయం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నష్టం చేశారు కాబట్టి నేను సహాయం చేయను అంటుందా? అంటున్నా. స్థానము మారిన స్వభావము మారలేదు. స్వభావము దగ్గర ఉండాలి స్వభావము. అంటే ప్రవక్త దగ్గర ఉంటే ఈయన జీవితంలో కట్టకం జరుగుతుంది. రెండవదిగా ప్రియులారా, ఏమండి, తాను ఏదైతే వేటి నుంచి అయితే విడుదల పొందిందో, నేను పొందిన విడుదల వీళ్ళు కూడా పొందాలి. ఆమె స్వభావము ఏ స్వభావం అంటే జీవితం మనస్సు యజమానుడు స్వస్థత పొందాలి అని, బాగుపడాలి, వీళ్ళు బాగుపడాలి, అది ఆమె స్వభావం. ఇతరులు నష్టపోవాలి అని కాదు, బాగుపడాలి అనే స్వభావం, వీళ్ళు దీవించబడాలి అనే స్వభావం, వీరు ఆశీర్వదించబడాలి అనే స్వభావం, వీరికి క్లిష్ట సమస్యలో వస్తాయి స్వభావం.
స్థలము మారినా కూడా ఆమె స్వామిలో విశ్వవిద్యాలయం ఈ ప్రజలు బాగుపడాలి, ఈ సంఘం బాగుపడాలి, ఈ విశ్వాసాలు బాగుపడాలి, సంఘానికి వెళ్ళి మారిన స్వభావం మారగలుగుతున్నారా? మన కోసం ప్రార్థన చెందలేనితో స్వభావం ఉండకూడదు. అందరి కోసం ఏ స్థలానికి వెళ్ళినా వారి కోసం వారిని ప్రేమించే స్వభావం ఉండాలి. తర్వాత ఈయనలో ఉన్నటువంటి స్వభావం, ఈయన ఎంతో జ్ఞానము కలిగినటువంటి ఆటగా ఉంటా ఉంది. నిజంగా జ్ఞానము గలవాడు ఆత్మలను రక్షించను. జ్ఞానము కలిగిన వ్యక్తి ఆత్మలను రక్షిస్తారు. ప్రియులారా, ఈ అమ్మాయి జ్ఞానం కలిగిందో చూడండి. నేను ఇప్పుడెందుకు నా జ్ఞానం వాడాలి అనుకోలేదు. ప్రియులారా, ఏం చేసిందో తెలుసా? నల్లగా మన యజమానుడు కలిగిన కొరత ఎలా బ్యాక్తాడో ఈయనకి తెలుసు కాబట్టి కలిసి మన యజమానురాల దగ్గర కూర్చొని, అమ్మా అమ్మా మన యజమానుడు అలా ఉండక సంతోషంగా లేదమ్మా, ఏం చేసి పిల్లడి చెప్పాల్సిన జ్ఞానాన్ని ఆమె స్వభావం ఏంటంటే జ్ఞానం ద్వారా చేయాలి. వీళ్ళ జ్ఞానంగా ప్రవర్తించింది. ఏం ప్రవర్తించింది? ముందుందంటే వీళ్ళ యజమానులకి చెప్పింది. యజమాను మార్పు అవుతుందమ్మా యజమానికి చెప్పింది. చేసింది లంచ్కి చెప్పింది. చేశాను చెప్పాను. సిరియాలు ఏం చేశాడు? చెప్పాను. ఏం చేశాడు? చెప్పాను. ఈ చిన్నమ్మాయి మా పడుతున్నాను ఎంత కేవలంగా చూడండి. వీళ్ళగా నిజంగా మీ స్వభావం మాదని స్వభావం అంటూ కలిగిన స్వభావం అంటూ ఎంత జ్ఞానంగా తన ఇష్టమాను అతని ఇష్టమాను మార్చబడినగా మళ్ళీ ఏం చేసింది? నిజంగా అహింసాస్తి దగ్గరకు వెళ్ళారు. ఇక్కడి నుంచి యోర్దాను నది, ఇక్కడ నుండి పసిపిల్లవాడి దేహములంటే స్వస్థ ఏమండి దగ్గరికి నడిపించటం అంటూ ఇది ప్రియులరా. మనం జ్ఞానంగా నడుచుకోవాలి ప్రియులరా. నేను దేవునిలో రక్షణ పొందిన తర్వాత సేవలో స్థలములో సహాయపడుతూ ఉన్నప్పుడు నిన్న దైవజనుడు ఏం చేశాడో తెలుసా? కొన్ని ముఖ్యమైన పెళ్లి సంబంధాలను మాట్లాడటానికి నన్ను పంపించేవాడు. ప్రియులరా, ఆయన భలే జ్ఞానం ఉపయోగించేవాడు. దీనికి మాట్లాడాలి అంటే ఈయనే వెళ్ళాలి, ఆయనకు తెలుసు. కానీ దేవుడి మహాగొప్ప కృప అండి, అది దేవుడి మహాగొప్ప కృప. వెళ్ళిన ప్రతిదీ సెట్ అయ్యింది. నేను కొంతమందికి పెళ్లిళ్ళు చేశాను, మళ్ళీ మాట్లాడిన ప్రతిదీ సెట్ అయ్యింది. రక్షణ పొందండి, నుంచి దేవుడి బిడ్డలు వచ్చాడు, పడతా ఉంది. ప్రియులరా, ఆ జ్ఞానం ఆ కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు నిజంగా నేను అనిపించాను, నన్నే ఎందుకు పంపిస్తున్నాడా? సరే, నాకు అప్పుడు ఇదేం తెలిసేది కాదు. వెళ్ళేవాడిని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. నాకు చిత్తానికి వ్యతిరేకంగా
చేశాను చేసిన నన్ను పెట్టుకుంటారు చిన్న జీవితాన్ని ఎండటం సంతోషకరంగా పోయింది. మనం ఇతరులు బాగుపడటానికి మనం స్వభావం చేసేటువంటి స్వభావం ఎవరికి తీసుకొని రావాలి ఆధార స్వస్థత కలిగేసే స్వభావం మనం పొందున్నాము. నువ్వు ఎక్కడుందా నీ స్వభావంగా ఉందా? ఆరవదిగా ఈ అమ్మాయి సాక్ష్యమిచ్చే స్వభావం కలిగి ఉంది. ఏం స్వభావం? ఏమండి, ఒక జీవము కలిగినటువంటి విశ్వాసి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేడు. ఒక జీవము కలిగిన విశ్వాసి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేడు. నువ్వు ఎక్కడికైతే అక్కడ దేవుడి గురించి చెప్తావు. నువ్వు ఎవరి మధ్యలో అయినా దేవుడి గురించి చెప్తావు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో జీవము కలిగిన దేవుడి గురించి నువ్వు సాక్ష్యం చెప్తావు. ఈ పాట సాక్ష్యం చెప్తా ఉంది. హృదయములో క్రీస్తు ప్రభు ఉంటే నోటిలో సాక్ష్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హృదయములో క్రీస్తు ప్రభు ఉంటే నోటిలో సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం ఎక్కడ నుండి వస్తున్నట్టున్నారా? నీ హృదయం ఖచ్చితంగా క్రీస్తు ప్రభుత్వ సాక్ష్యం బయటకు వెళుతూ ఉంటుంది. ప్రియులారా, క్రీస్తు ప్రభుత్వం అన్నాడు కదా, నేను ఇదిగో అనేక ప్రాంతాలకు వెళ్ళి నాకు శిక్షలుగా ఉండండి. సర్వ సృష్టికి వాక్యం ప్రకటించుకున్నాడు. ఇంతేకాదు అపస్తలుల కార్యములు ఆ మొదటి అధ్యాయంలో కూడా ఏమంటాడు ఆయన, మీరు 25 సంవత్సరాలకి భూమికి నాకు సాక్షులు ఉండండి అని 1:8 ఇక్కడ ఉండి చెప్తాడు. అంతేకాదు స్నేహాన్ని చెప్పుడు అంటాడు, నా వింటున్నా చూసానా మా చేతులు బయటను తాకి చూచున్నా చేస్తున్నా. ఈ సాక్ష్యం ప్రియులారా, నేను అనుభవించిన సాక్ష్యాన్ని నిజంగా ఈశా ప్రవక్త అని పడినట్టు ఉంటుంది. చూపించాడు చేసింది. ఎక్కడున్నా నీ సాక్ష్యాన్ని ప్రకటించాలి, ఎక్కడున్నా నీ క్రీస్తు ప్రభువుని ప్రకటించాలి. ప్రియులారా, ఎంత గొప్పదైన ఎవరి నోటితో వాళ్ళు ప్రకటించాలి. ఇప్పుడు నేను వేదిక దగ్గరకు రాబోయే ముందు మన ఆత్మ సహోదరులు జ్ఞాన సుందరరావు గారు నాకు ఒక మాట చెప్పారు. అది నేను చెప్పను, ఆయన నోటితో ఆయన కృతమయ్యాక చెప్తారు. ప్రియులారా, మన నోటితో మనం దేవుడిని గురించి చెప్పాలి. ఈమె చెప్తుంది ప్రవక్త గురించి చెప్తుంది, ఇది దేశంలో నిన్ను దేవుడికి నడిపిస్తాడు. చెప్తాను నువ్వు చేయాల్సింది, నువ్వు చెప్పింది చెయ్యి, నీకు మేలు. అంత సాక్ష్యాన్ని ప్రకటన చేసింది. అంతేకాదు ప్రియులరా, యజమాని రక్షణకు కూడా సాధనంగా మారిపోయింది. అనేకులను రక్షణ వైపు నడిపించే స్వామి.
స్థలము మారిన స్వభావం మారకూడదు. ఏం చేసింది ఈమె? స్థితిలో చిన్నదే, అల్పమైనదే. ఆయన చూస్తే ఏమంటే పని చేసుకునే అమ్మాయి అండి, అనుకుంటునే అమ్మాయి అండి, యజమాని చిన్న పిల్లలు ఉందండి. కానీ ఒక జ్ఞానిని నడిపించింది. వాక్యం ప్రేరణ మన స్వభావము, మనసైన స్వభావము, స్థలము పీడనకరమైన స్థలం అనుకునే స్థలము నుండి ఇష్టాలు పెట్టే స్థలములోనికి మారిన స్వభావం మారలేదు. కాబట్టి మన జీవితాలలో స్థలము మారిన స్వభావము మారిపోవడం ఎప్పుడైందారా అని మళ్ళీ నేను హెచ్చరిస్తాను. చూడండి, 51వ కీర్తన 50వ కీర్తన, దేవుని వాక్యములో 50వ కీర్తన 3 నుండి 16 దీనితో దేవుడి లాగా సెలవిచ్చుచున్నాడు. మాట్లాడుతున్నారంట, దేవుని నిబంధన నేతితో వచ్చిస్తూ ఉన్నారంట. కానీ ఏంటి? దేవుణ్ణి ఎక్కడని తెలుసు, దేవుని నిబంధనలు తెలుసు, కానీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసదము. నువ్వు ఏ స్థలంలోనికి వెళితే వారితో ఏకీభవిస్తున్నావు. వ్యభిచారులు కలిస్తే వారితో సాంగత్యం చేస్తున్నావు. వ్యభిచార మాటలు మాట్లాడుతున్నావు. కీడు చెయ్యాలి అని నువ్వు నోరు తెరిస్తే నువ్వు కీడు మాట్లాడుతున్నావు. నువ్వు ఏ స్థలంలోనికి వెళ్తే అలాంటి వ్యక్తులుగా రేఖల వెళ్ళి కూడా సిగ్గుపడే విధముగా రంగులు మార్చేవారు ఇంకా మనం ఉండకూడదు. రేఖల వెళ్ళంట వేడికి అనుకూలంగా అలాగా నిండి మార్చుకుంటదంట. వీళ్ళరా ఏ స్థలంలోనికి వెళ్తే వారితో నిష్క్రమించొచ్చా? ఎవరితో కలిసిన స్థలాన్ని మారినా నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళినా నీ స్వభావం అని దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. ఏంటంటే వాక్యం తెలిసి, కట్టడలు తెలిసి, నిబంధనలు తెలిసి అని వీళ్ళేం చేస్తున్నావు? ఇష్టం లేని ప్రజలు మాట చెప్తా, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, జీవిత కాలం ఉపయోగపడుతుందేమో. అది సింపుల్. ఒక మనిషిలో పాపం ఉన్నంత కాలము ఏ వాక్యం చెప్పినా కూడా కలిగిపోయినట్టు నా గురించే చెప్తాడు. నీ మనస్సుకి ఉంది అంటే నువ్వు ఉన్నావు, నువ్వు లోపలనే ఉన్నావు అది లేదు. నా గురించి పాపం వదిలిపెడితే నువ్వు తగలదు కదా. ఏ వ్యక్తినే నా గురించి చెప్పాడు అనిపించింది, అందులో అనుమానం లేదు. ఇది నేను చాలా మంది దగ్గర సహజంగా సన్నివేశం. సంఘంలో నువ్వు పాపంలో ఉన్నావంటే వాక్యం ఏది కొన్ని గుంటుకు తగులుతానే ఉంటాను. నేను ఏదన్నా తీసుకున్నాను అది తగులుతానే ఉంటాను కదా. ఇంకా నేను ఏం మార్చుకునేది? మీరందరూ పరిశుద్ధులు ఉంటారా? వేయించిన మాట చెప్పనా? మీరు చెప్పనా? నేను లోపం పెట్టుకొని నన్ను తిట్టిగా ఆశ్రయించుకుంటాగా? వారినైనా దొంగలు పంచుకున్నట్లు దొంగలతో దొంగలున్న స్థలంలోకి వెళ్తే దొంగలైనా మాట్లాడుతున్నావు. వ్యభిచారులున్న స్థలంలోకి వెళ్తే వ్యభిచారంతో మాట్లాడుతూ ఉన్నావు. ఎంత బాధతో చెప్తున్నటువంటి మాటలు. నేను చేయాలని నోరు తెరుస్తావు. నీ నోరు స్థలం మారగానే దేవుడి మందిరంలో ఉన్నప్పుడు ఉంటాడు. స్థలం ఉంటాయి కానీ ఎంత ప్రేమ చూపించినా కూడా నేను ఒక్కమైన మాటలు స్థలం మారగానే వీళ్ళ కిందాన్ని చెప్పటంతో కూర్చోవటం ప్రభుత్వంతో తెలుసా? 21వ వచనం, ఇట్టి పనులు నువ్వు చేసినను.
నేను మౌనమై ఉంటుంది. ఇందుకు నేను కేవలము నీ వంటి వాడినని వింటుంటివి. వింటే నీ కన్నుల ఎదుట పరమర్శికి వెళ్ళినప్పుడు నీ చేత నేను వరుసగా ఉంచి నిన్ను తప్పించే రోజు రాదు. స్థలం మార్చి కలిస్తే కలిస్తే విచార మాటలు విచార తలంపులు గురించి ఉన్నప్పుడు మారి మనసు నేను ఆత్మస్మం తీసుకున్నా. ఏమని మాట్లాడుతుందంట? ఏమని మాట్లాడుతున్నా? అన్నం తీస్తుంది నా గౌరవం చేస్తా అక్కడ ఎల్లని పిల్లల్ని డాక్టర్స్ చెప్పుకోవటానికి స్థలం మందిలో మాత్రం అన్నయ్య ప్రేమించలాగా అన్నయ్య నీ నటన దైవజనుల ముందు నువ్వు నటన చేసినంత మాత్రం నమ్ముతారనుకుంటున్నావా? ఎదుగుతున్న యవన బిడ్డలతో నువ్వు మాట్లాడే మాటలు అయితే స్థలము మారినప్పుడు స్వభావం మారుకోవడం. ఎక్కడున్నా మన స్వభావం పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడున్నా మన స్వభావం దైవం ఉండాలి, నీతిగా ఉండాలి, సత్యం కలిగి ఉండాలి. స్వభావం మారకూడదు. స్థలం మారగానే స్వభావం మారకూడదు. ఆయన గాడి మీద రాసుకుంటున్నాడు. ఏం రాసుకుంటున్నాడు? గాడి మీద రాసుకుంటున్నాడు. రాజసింహాసనం స్థలం మారింది. స్థలం మారింది. స్థలం మారగానే స్వభావం ఏమో చూసి పేరు మారిన ప్రవర్తన మారకూడదు. చెప్పండి. దేవుణ్ణి కలిగిన ప్రవర్తన. నేను చెప్పేదల్లా దేవుణ్ణి కలిగినయే. దేవుణ్ణి స్థలము మారిన దేవుడిని కలిగిన స్వభావం మారకూడదు. ఇప్పుడు పేరు మారిన ప్రవర్తన మారకూడదు. పేరు మారితే ప్రవర్తన మారొచ్చా? పేర్లు మార్చుకుంటాం చాలా సందర్భాలలో, కానీ దేవుణ్ణి కలిగిన ప్రవర్తన మారకూడదు. ప్రియులారా, మారకూడదు. యోసేపు పేరు మార్చేశాడు. ప్రియులారా, యోసేపు ఫరో రాజు కన్నటువంటి కళలు తన భావం చెప్పగాను ప్రియులారా, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేయాలి అంటే, ప్రధానిగా నియమించాలి అంటే
ఐగుప్తీయుడు ప్రేమింటేనే ఐగుప్తీయుడు ధృవీకరిస్తారని చేశాడు. ఐగుప్తీయురాలనిచ్చి పెళ్లి చేయాలి అంటే నేను పేరు మార్చి ఐగుప్తీయురాలనిచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఏం చేశాడు అంటే యోసేపు యొక్క పేరును 41 ఆదికాండం 40 వచ్చిన నేను ఫరో యోసేపునకు కూర్చుతాను. అందరు చదవండి ఒకసారి. జపనత్వనేహ అనే ప్రశ్నకు జపనత్వనేహ అనే ప్రశ్న గుర్తుపెట్టాను. జపనత్వనేహ రాజ్యములను బయలుపరచేవాడు, అర్పణలను కలిసి చేసేవాడు. ఈ పేరు పేరు మారిపోయింది కాబట్టి ఇక నా ప్రవర్తన కూడా మారిపోయింది. నేను అన్నిటికీ వివరంగా అర్థాలు, మర్మాలు, రహస్యాలు చూసేయగలిగినటువంటి వాడిని కాబట్టి నేను తెలుసు కాబట్టి నేనేం చేయాలి అంటే నా ప్రవర్తన మార్చుకోవాలి. ఎక్కడ ప్రియులరా యోసేపు జీవితంలో నా ప్రవర్తన నిజానికి బేతేలు నుండి ఎక్కడికి చేరి అని తెచ్చాడు. ఒక వెనుక స్థలం మారిన అందరిగా పేరు కూడా మారిన పేరు మారిన స్థలము మారిన జీవితంలో ప్రవర్తన మారల. ఏం చేశాడు ప్రియులైన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నని తక్కువ చేసినప్పుడు తన భౌతిక తండ్రి తిరిగి చెప్తూ ఉంది. ఇంటి దేశాన్ని తెచ్చాక ధనము కూడా తనను శోధిస్తూ ఉన్నప్పుడు స్టీఫర్ భార్య శోధిస్తూ ఉన్నప్పుడు పరలేఖిక తండ్రితో చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ తన సహోదరుల చెడుతనములో పాలుభాగస్తుడు కాలేదు. ఇక్కడ స్టీఫర్ భార్య యొక్క చెడుతనముని కూడా పాలుభాగస్తుడు. ఇప్పుడు ఆయన పేరు మారింది. ఇప్పుడు ఈయన పేరు సరే జపనత్వనే పక్కన పెడదాం. ఇప్పుడు ఈయన పేరు ఏంటంటే దేశానికి దేశానికి ప్రధానమంత్రి. మారింది కాబట్టి నా రేంజ్ మారిపోద్ది అని చెప్పి మన సహోదరుని సమీకరించలేదు, తన ప్రవర్తన మార్చుకోలేదు. తన ప్రవర్తన ఏంటో తెలుసా? తన ఇప్పుడు తన సహోదరులను దూషించేవాడు కాదు, సూయపడేవాడు కాదు, ప్రణీకరించేవాడు కాదు. దేశానికి ప్రధానమంత్రిగా మారిన తన ప్రవర్తన మార్చుకోలేదు. ప్రేమించే క్షమించే ప్రవర్తన, తన గతముని కాపాడుకునే ఎందులో అయినా తప్పకుండా యోసేపు ప్రవర్తన మారింది, పేరు మారింది. అప్పుడు బానిస దేశానికి ప్రధానమంత్రి మారింది అని దేవుణ్ణి కలిగిన ప్రవర్తనలో ఏడుస్తా ఉన్నాడు. నన్ను నమ్మరు, మిమ్మల్ని క్షమించేస్తున్నాను. నా ప్రేమ మీకు అర్థం కావటం లేదా? మీకు దేశంలో నేను ఈజిప్ట్ దేశంలో ఉన్న శ్రేష్టమైన ప్రాంతమే, అలా ప్రాంతంలో మీకు అర్థాత్మక చేశాను. నా ప్రవర్తన మారేది కాదు. 110 సంవత్సరాల వయసులో తనతో తన ప్రవర్తన మార్చుకోలేదు. దేవుణ్ణి కలిగిన ప్రవర్తన ఈ దినాల్లో చూడండి.
కొంచెం ఉద్యోగం లేని వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, ప్రవర్తన మారిపోతుంది. ప్రియులారా, ప్రవర్తనలో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దాకా ఒక విశ్వాసంతో స్త్రీలు అన్నతంగా ఉంటుందంటున్నారు. ఉద్యోగం ఇచ్చాక పాపం ప్రియులారా, కొంచెం పేరు నిరుద్యోగి అనేది ఉద్యోగిగా మారేసరికి మార్పు చేస్తుంది. ప్రవర్తనలో పడుతున్నాడా ఇచ్చినందుకు దేవుడు అంత గొప్ప చేస్తాడు. నన్ను దేవుడు నివసంలో నివసిస్తూ సమాజంలో నలుగురితో గౌరవించబడుతూ ఉంటూ మారుతూ ఉన్నాయి. చిరుస్తుగా మారుతూ ఉన్నాయి. అప్పుడు భయంకరమైనటువంటి స్థితి. ఆ స్థితిలో నుండి దేశములో యుద్ధ విమానాలను ట్రైనింగ్ ఇచ్చే దానిని డిప్యూటీ డైరెక్టర్ జనరల్కి నువ్వు జీవించే న్యాయంగా బ్రతకటం న్యాయమైన ప్రవర్తన మారచ్చా? ఇలాగా యోసేపు ప్రవర్తన మారలేదు. పేరు మారిన యోసేపు ప్రవర్తన బానిస. ఐగుప్తు దేశ ప్రధానమంత్రి పేరు మారింది, ఆయన మారలేదు. ఇంకొకరి గురించి చెప్తాను. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. దానియేలు పేరు మార్చారండి. ఏమని పెట్టారు దానియేలుకి? దానియేలుకి ఏమని పేరు మార్చారు? నపుంసకుల అధిపతి ఆయన. 7వ వచనంలో ఉంటుంది. నపుంసకుల అధిపతి దానియేలుకి 1వ అధ్యాయం 7వ వచనం. బెల్తెషాజరు. ప్రియులారా, బెల్తెషాజరు అంటే చాలా భయంకరమైన పేరు. అది భయమునకు చెందినవాడు అనే సంథింగ్ విధానంలో వస్తుంది. ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి పేరు. బెల్తెషాజర్ అనేటువంటిది చూడండి, బయలు దేవుడికి రక్షణ కోసం చేసిన విజ్ఞప్తి లాంటిదంట ఇది. దానిలో దానియేలు అంటే దేవుడు నా న్యాయాధిపతి అని అర్థం. దేవుడు నా న్యాయాధిపతి అని. అలాంటిది ప్రియులారా, ఇందులో బయలు అనేటువంటి పేరు, బెల్ అంటే బయలు దేవత, బయలు దేవతకు సంబంధించినటువంటి పేరు శాస్త్రం పేరుగా మార్చారు. ఇంత పేరు మార్చినప్పుడు ప్రియులారా, మీరు గమనించండి, ఈ విధంగా పేరు మార్చబడిన తరువాత దానియేలు ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఇప్పుడు ఇది కావాలి. దానియేలు ప్రవర్తనలో ఎక్కడైనా మార్పు వచ్చిందా ప్రియులారా? ఓకే, పేరు మార్చారు. పేరు మార్చిన తరువాత ఆయనకి ఏం చేశారంటే, రాజు భుజించే ఆయన చేసే ద్రాక్షారసం చేయండి. రాజు భుజించే ఆయన చేసే ద్రాక్షారసం ఇచ్చారు. ఒకటి అన్ని అపవిత్రపరచుకోనకూడదని నా ప్రవర్తన మార్చుకోని. ఇంతకు ముందు నా ప్రవర్తన నేను అంతే. ఒక రాజు భోజనమైనా, విందు భోజనమైనా, ఒక దమ్ బిర్యానీ అయినా, ఎంత శ్రేష్టమైన ఘనమైన సరే
వేరే దేవుడికి పెట్టింది ఏది నేను ముట్టనిస్తే ఏమైంది? ఎలాగా నిలబడ్డాడు దానియేలు? పవిత్ర పరిచిపెట్టుకున్నాడు, పవిత్రమైన కాపుతున్నాడు. వారి పడిపోయేవారికి దేవుడిగా వారికి చిక్కుపడవలసిన విషయంలో పడుతున్నారు అన్న విధముగా దానియేలు ప్రవర్తించలేదు. పిండి కోసం ఈ వారం నా ఇంటికి వచ్చి నాకు వేడి వస్తావు, వచ్చే వారం మీ ఇంటికి వస్తావు, మటన్ రండి, ఆ తర్వాత వారం నా ఇంటికి రండి, చేపలు తెస్తావు. వీళ్ళరా ఈ కోసం బ్రతకలేదు. దానియేలు ప్రవర్తన చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. రాజు భుజించి భోజనమైన, రాజు పానం చేసే ద్రాక్షారసమైన నాకెద్దు, అవి తింటే నేను అపవిత్రమవుతా, తాకితే నేను అపవిత్రమవుతా. మీరు ఆదివారం దేవుడి సన్నిధి పోగొట్టుకొని ఎక్కడికి వెళ్ళి మీరు పాపపుత్రుడే, మిమ్మల్ని అపవిత్రం చేసేటువంటి కూడా అది. కొంతమంది బంధువులు వస్తున్నారని ప్రార్థన మానేసి వాళ్ళకి అన్ని రకాలు ఎండుతా ఉంటారు. అసలు అపవిత్రమైన కూడు గుర్తుపెట్టుకో. నువ్వు వండింది అపవిత్రం, నువ్వు తినేది అపవిత్రం, నువ్వు అపవిత్రం, నీ ఇంటికి వచ్చిన అపవిత్రమే. అంత అపవిత్రమైన వాతావరణమే. దానియేలు తన ప్రవర్తన మార్చుకోలా. ప్రియులారా, నేను మారిన దానియేలు ప్రవర్తనలో నేను అపవిత్రంగా నేను మారను. రెండవది, దానియేలు షద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురికి పేరు మార్చారు. ఇక్కడే ఉంది, అనన్యాకు షద్రకు మిషాయేలుకు మేషా అని, అజర్యాకు అబేద్నెగో వేరే వచనంలో ఉంది. వీళ్ళు వీళ్ళ పేర్లు మార్చినందువలన మనం ఇప్పుడు మనలను పేరుకు సంబంధించిన పేర్లు పెట్టారు కదా, కాబట్టి మనం ఇక ఏ విగ్రహానికైనా నమస్కారం చేయవచ్చు అని అనుకున్నారా? ఏమన్నారు? మేము సేవించున్న దేవుడు. వీళ్ళ ప్రవర్తన ఏంటంటే దేవుడిని సేవించదు. దీంట్లో నుంచి మారు. నువ్వు ఏ పేరైనా ఇస్తే, ఏ పేరు పెట్టినా సరే, మేము ఆ పేరుని బట్టి బ్రతికే వాళ్ళని కాదు, మా దేవుడిని బట్టి బ్రతికే వారిని. పేరుని మార్చిన సేవించటం మారాల. కలిసిందా అన్ని విగ్రహాలతో కనెక్ట్ కలిసిందా, ఆ డబుల్ తో డబుల్ కనెక్ట్ కలిసిందా నిలబడతాం దేవుని కోసం. నా ప్రవర్తన మార్చుకునేది లేనే లేదు. ప్రియులారా, మన ప్రవర్తన మారకూడదు. ప్రియులారా, పేరు మారినందువల్ల నేను సేవించున్న దేవుని చూసారా, నీ పైలతో కనెక్ట్ ఉన్న పేర్లు కలిగి నువ్వు మిమ్మల్ని ఈ విధంగా లాగాలనుకుంటా. మా ప్రవర్తన మార్చుకో, మా ప్రవర్తన మార్చుకో. మూడవదిగా ప్రియులరా, యోసేపు ఏం చేశాడు ప్రియులరా, దానియేలు ఏం చేశాడు ప్రియులరా? ఎలాంటి శాసనం చేయబడింది? నెల రోజుల వరకు రోజుకి ఎవరికి రాజుకి తప్ప కొన్ని శాసనం చేయబడిన ప్రవర్తన మార్చుకోవాలి. తన ప్రవర్తన ఏంటి? ఆ ప్రవర్తన మార్చుకోవా మాటలేదు ప్రియులరా. చూడండి, పేరు మారిన ప్రవర్తన
మారలేదు ప్రియులారా. చివరిగా మనం గమనించినప్పుడు స్థితి మారిన స్థుతి మారకూడదు. అంటే స్థితి మారిన స్థుతి మారకూడదు. ఏంటి ఇప్పుడు ఇది? దీన్ని 2 వెర్షన్లలో చూద్దాం. ఒక ఆయన స్థితి ఏమయ్యింది అంటే ప్రియులారా, ఆయన లాంటి ఆస్తిపరుడు లేడు. ఏంటంటే ఆయన ఉన్నాడు. ఆయనకు 3000 1000 500 జతల అన్నీ ఉన్నాయి. కానీ ప్రియులారా, మన మనస్సులో మాత్రం జ్ఞాపకం లేదు. ఆయన ఎవరు? ప్రియులారా, 7000 గొర్రెలు ఉన్నాయి, 3000 జింకలు ఉన్నాయి, 500 జతల ఇస్త్రీలు, 500 ఇప్పుడైనా జీవితానికి జరిగింది. ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి గొర్రెల మీద పడింది, పనివారిని అందరినీ కాల్చేసింది. అయ్యా, నీకున్న 7000 బిడ్డలు కాల్చేసింది అయ్యా. చెప్తా ఉంది, అయ్యా ఇది సుడిగాల రంగ మార్గంలో వచ్చింది. ఇప్పుడు సంపన్నవంతుడు ఏమయ్యాడంటే ఆయన సంపన్నవంతుడు మేలుకోవాడు. స్థితి మారింది. స్థితి స్టేటస్ చేంజ్ అయ్యింది. స్థితి మారలేదు. దేవుణ్ణి స్థుతించే స్థితి ఏమన్నా మారిందా? తీసుకొని స్థితి కలిగిన లేక రాకపోతే చూసానే చెప్పండి. కొంతమంది వచ్చిన ఉంది కదా, యెహోవా ఇచ్చినే, యెహోవా తీసుకొని తీసుకో. ప్రియులారా, స్థితి మారిన, రేంజ్ మారిన, సరే ఇక్కడితో అయిపోయిందా ప్రియులారా? వీళ్ళ వీధులు వెళ్తూ ఉంటుంది. మోసం చేస్తున్నారా? మనం ఎవరికి కూడా ప్రాప్తినే ఉందంట. సో గ్రంథము 8వ వచనము, దాసులు నిలువబడిరి, చేయి వేసుకుని శుద్ధిపరులు కూడా నోటి మీద అమ్మో ఏం గడుస్తున్నారు మాట్లాడలేదు. మన బిడ్డ చూడండి, స్కూళ్ళని చెకప్ చేయడానికి ఇన్స్పెక్టర్ రాగానే టీచర్ ఏమంటారు తెలుసా? ఆయన అల్లంగానే మీ పని ఉంది. ప్రియులారా, అంటే ఏంటి? ఆయన స్థానికి గౌరవ యోగులు చూడంగానే నోటి మీద చేసుకునే వాళ్ళంట. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిది. చూడండి ఎంత రేంజ్. యోబు గారి రేంజ్ చూడండి, ఎలాంటి రేంజ్ ప్రియులరా. ప్రధానులు సహితము మాట్లాడక ఊరుకున్నారంట. యోబంట ప్రియులరా. ఇంకా దీని గురించి మనం ఆలోచన చేస్తే 21వ వచనం, మనుష్యులు నాకు చెవి యొగ్గి, యోబు గారు వస్తున్నాడంటే మొత్తం ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వస్తున్నాడంటే అందరూ చాలా ఆయన మీద అభిమానం ఉండాలి. మాట్లాడుతుంటే చెవి యొగ్గి ఆయన ఆలోచన వినటానికి ఉన్న నేను మాట్లాడటానికి ఎవరికి సౌండ్ ఉండేది కాదంట, మాటలు ఉండేది కాదంట.
కొంతమంది మాట్లాడాక ఇక వేదికకి మీరు మాట్లాడాలంటూ ఇంకేం మాట్లాడేది ఆయన అనర్థంగా అనేక మాట్లాడారు. నేను మాట్లాడటానికి ఏమి లేదు. ఈ స్థలానికి జ్ఞానం కలిగిన వాడు, ఇంత అధికారం కలిగిన వాడు, అంత యాక్సెస్ కలిగిన వాడు, ఇంత ప్రతిభ కలిగిన వాడు, ఇప్పుడైతే ఆ, ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట. 9వ వచనం వాడు ఇప్పుడు నన్ను గూర్చి అర్థాలు పాడుతున్నారంట. మొన్నటిదాకా భయపడ్డారు, దాక్కున్నారు, లోపలికి ఏం చేసుకున్నారు, నాలుగు అన్ని గంటకు తీసింది, అదంతా ఎగిరిదండి, ఎందుకండి అంటున్నారంట. అతన్ని చూసి ఖాళీ చేస్తున్నారంట. చదవండి ఇంకా. సామెతకు ఆస్పదముగా ఉన్నాను, వారు నన్ను అసహ్యించుకుందరు, నా ఇద్దరు దూరముగా పోదురు, నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక ఇలాంటి గురించి ఎలా సిగిపోయిందో చూడండి. అయినా ఆయనకి రాదండి. స్తుతించుట మానను. మీకు ఇచ్చాడమ్మా కృప, నేనేం చేయను, నాకు ఇలా నిజంగా ఆ పాట వచ్చుంటూ పాల్గొండేవాడిని. అండి, స్తుతించటం మానను, ఆరాధించటం మానను. ఎప్పుడు అక్కడ నిమ్మస్తున్నారు, స్థితి మారిపోయింది. దాక్కునే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, పక్షాలు పాడుతున్నారు, దూషిస్తున్నారు, సామెతలు వేస్తున్నారు ఏళ్ళ మీద. అయినా కూడా స్థితి మారిన నన్ను స్థుతించటం మనం అనుకోండి. బాగా పెట్టుకుని తెయ్యమయ్యి నరకంలో కొనుగోలు ఉంది. కానీ అసలు హృదయాల్లో ప్రియులరా, మన స్థితి ఎవరు దూషించినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానించినా నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించటం మానకూడదు, దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. నీ స్థితి మారినా నీ స్థితి మారకూడదు. యోగు జీవితంలో స్థితి మారినా స్థితి మారలేదు కాబట్టి దేవుడు ఆయన రెండంతలుగా ఆశీర్వదించాడు. చివరిగా మోయాబు దేశం నుండి ఒక ఆమె వచ్చేసింది. వచ్చేటప్పుడు ఆమె స్థితి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పాలి నాకు. భర్త ఉన్నాక భర్త చచ్చిపోయాడు. ఏమన్నా అంతకింత పిల్లలు ఉన్నారా ఈయనకి పెళ్లి చేయటానికి? లేదు, విధవరాలు అని పేరు. ఈయనకి ఆస్తి లేదు, దగ్గర ఏమన్నా అంతే ఉంది, దివాలా తీసిండు. ఆమె ఏమన్నా కనీసం ఆమె దగ్గర ఏమన్నా రుచికరమైందన్నా ఆయన అంటుంది, నన్ను తాకితే నీకంతా చేదే అంటుంది. ఏమంటుంది? నా ఎమ్మటి వచ్చిన చేదే, నన్ను అనుసరించిన చేదే, నాతో ఉన్న చేదే, నా మాటలింటే, నా ప్రవర్తనింటే, నేను నిన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అది దాని అర్థం. నా ఎమ్మటి వచ్చావనుకో చేదైపోయా, నా మాటలు చేదే, నా ప్రవర్తన చేదే, నేను నిన్ను చేదుగానే చేస్తా, నిన్ను ప్రశ్నించింది లేదు, నిన్ను తీసుకొచ్చింది లేదు, శ్వాసమే లేదు, నేను చేస్తాను. బట్టలుగుతుంది. ఎంత చెప్పినా ఇప్పుడు చూడండి, విధవరాలు చేత పూర్తిగా నిరాదరణకు గురయ్యింది. నన్ను వదిలేయముంది, నీ దేశానికి వెళ్ళిపో అంది. ఎంతగానో తనను విస్మరించింది. ఇప్పుడు ఆమె రేంజ్ మారిపోయింది. ఏమయ్యిందంటే, ఇక్కడున్న సంపన్నవంతుడు పోయేసి ఈయనను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన స్థితి మారింది. ఒకప్పుడు విధవరాలు మీద అందించేత ఎంతమంది తిట్టారు, ఈయన పెళ్లి చేసుకోవాలని ఆ భర్త పుట్టుకుని ఎగిరిపోయాడు అని ఎంతమంది నిందించారు, ఎంతమంది నిందించారు, స్థితి మారిగానే సమయాలు
ఇలాంటి మాటలు కదా అని తెచ్చుకోవాలి, తెచ్చుకోలేను. కానీ రేపు ఒక మాట కూడా స్థితి మారినప్పుడు ఇతని స్నేహితుడి భార్య ఒక వ్యక్తికి, ఒక ప్రేమ కలిగిన వారికి, విశుద్ధతతో బ్రతికి ఆ అనేక మంది చేత గొప్ప మన్ననలు పొందిన బోయస్కి ఆ ప్రాంతములో భక్తి కలిగిన వాడు పేరున్న వ్యక్తికి భార్యగా నయోమిని తనను ఎంతగానో బాధ పెట్టిన నయోమితో ఇక్కడున్న స్త్రీలందరూ ఏమంటున్నారో తెలుసా? మాట చదువమ్మా. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన చూడండి. 4, 10, 15. ఓకే. నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారులను చూపించే ప్రేమ కంటే రూతు నయోమి పట్ల ఇంకా ఎక్కువ ప్రేమ చూపించిన నన్ను వెంబడించడానికి నేనే చేదు బహుశా నయోమి మనసులో ఉందేమో, ఈయన కోడలిగా రాగానే నా కొడుకు చచ్చిపోయాడని అంతరంగంగా ఉందేమో ప్రియులరా అని తన స్థితి మారాక తను తృణీకరించలా. 7 కుమారుల ప్రేమ కంటూ ప్రేమ చూపించిందట. స్థితి రేంజ్ ఏ మెట్టులోనికి వెళ్ళినా కూడా మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ, దేవుణ్ణి స్తుతించే స్థుతి ఎప్పుడు ఏముండాలో తెలుసా? దావీదు మహారాజు అంటాడు, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఈ వాడినైనా గొర్రెల తొట్టిలో ఉండి నా అన్నలు కూడా ఏనాడు మా తమ్ముడు అంటానికి ఇష్టపడేవాడు. నా తండ్రి యశ్వయుడు వాడు నా కుమారుడని ఎవరికైనా పరిచయం చేయడానికి ఇష్టపడినాడు కాదయ్యా. మిగిలిన వాళ్ళందరినీ పరిచయం చేశాను, నన్ను మొత్తం పరిచయం చేశాడు కాదయ్యా. నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలీయులుగా రాజుగా చేసుకోవాలి, చచ్చిపోయే వరకు నిన్నే స్తుతిస్తానంట. నా స్థితిని మీరు ఎంత అభివృద్ధి చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టున్నాయి గౌరవించవచ్చు, నా చుట్టూ ఎంతో ఉండవచ్చు. నిన్ను స్తుతించటం మాననయ్యా. నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి గర్వించుకుని దీనుడిగా దీనిగా తనయ్యా దేవుడితో చెప్తావా? ప్రార్థన చేసుకుందా. స్థలం మారిన ప్రియులరా, లేకపోతే పేరు మార్చిన, స్థితి మారిన మనల్ని మార్పు రాకూడదండి. స్థలం మారిన మన స్వభావం మారకూడదు, పేరు మారిన మన ప్రవర్తన మారకూడదు. దేవుడు గొప్ప పేరిస్తే గొప్ప వ్యక్తి, గొప్ప ప్రధాని, గొప్ప అధికారి, లేదా మన స్థితి మారిన స్థితి మారకూడదండి. ప్రభుతో చెప్దామయ్యా, నేను స్థలాన్ని మారిన స్థలం మారిన పరిశుద్ధత స్థితిని మార్చి నా స్థితిని స్థితించను నమ్మకమైన హృదయం
వాక్యమును ఆశీర్వదించమని ప్రార్థించమని కొనుచున్నాను తండ్రి. ఆమేన్.